మిత్రులారా, హినో బిఎస్4 గ్యాస్కెట్ ఫెయిల్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొట్టమొదట మనం ఆ హెడ్ బోల్డ్లు డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే వైట్గా ఉన్న దగ్గర అది ఆల్రెడీ బ్లాక్లో ఉంది, అది బాగానే ఉంటుంది. దానిపైన వచ్చే థ్రెడ్లు మనం బ్లాక్ హెడ్ సర్ఫేస్లు చేస్తే 2-3 థ్రెడ్లు కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బోల్ట్ టైట్ అవడానికి. ఆ టైట్ అయ్యేటప్పుడు మనం ఈ రెస్ట్ క్లీన్ చేసుకుంటేనే బోల్ట్ టైట్ అవుతుంది. టార్క్ పడుతుంది కానీ బోల్ట్ టైట్ అవ్వకుండా ఉంటే మనం టార్క్ పడింది బోల్ట్ టైట్ అయింది అనుకుంటాం, కానీ టైట్ అవ్వదు. అది క్లీన్ చేసుకోవాలి. ఈ బ్లాక్లో నైట్ అంతా ఆయిల్తో నానబెట్టి ఆ రస్ట్ వచ్చిన దాన్ని మనం మొత్తం ట్యాప్ వేసి థ్రెడ్లన్నీ క్లీన్ చేసుకుని మొత్తం థ్రెడ్ బ్లాక్లో ఉన్న థ్రెడ్లన్నిటికీ ట్యాప్ వేయాలి. లాస్ట్ వరకు అడుగు వరకు ట్యాప్ వేస్తే ఈ బోల్డ్లు ఇంకా కరెక్ట్గా టైట్ అవుతాయి. లేకపోతే ఆ రస్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళి టైట్ అవ్వకుండా మనకి బోల్డ్ టార్క్ పడుతుంది, కానీ గ్యాస్ కట్ సాందం ప్రెస్ అవ్వదు. ప్రతి బోల్ట్ మొత్తం టైట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకున్న తర్వాతే ట్యాప్లన్నీ ఆడిచ్చి బోల్ట్ని ఎక్కించి ఉన్న వరకు ఆగుతుందా లేదా అని చూసుకుని అప్పుడు మనం ఇప్పుడు తీసుకోవాలి. అప్పుడు తర్వాత మళ్ళీ ఒకసారి ఆ హోల్స్ అన్ని క్లీన్ చేసుకుని మళ్ళీ మనం ఇంజన్ ఫిట్ చేసుకుంటే మనకి గ్యాస్ కట్ ఫెయిల్యూర్ శాతం బాగా తగ్గుద్ది. ఈ బిఎస్4లోనే ఎక్కువ మనకి గ్యాస్ కట్ కంప్లైంట్లు ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో బ్లాక్ సర్ఫేస్ చేయించింది, హెడ్ సర్ఫేస్ చేయించింది చూపించాను. ఇంకా కొన్ని విషయాలు మళ్ళీ చూపిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మిత్రులారా, హినో బిఎస్4 గ్యాస్కెట్ ఫెయిల్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మొట్టమొదట మనం ఆ హెడ్ బోల్డ్లు డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే వైట్గా ఉన్న దగ్గర అది ఆల్రెడీ బ్లాక్లో ఉంది, అది బాగానే ఉంటుంది. దానిపైన వచ్చే థ్రెడ్లు మనం బ్లాక్ హెడ్ సర్ఫేస్లు చేస్తే 2-3 థ్రెడ్లు కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బోల్ట్ టైట్ అవడానికి. ఆ టైట్ అయ్యేటప్పుడు